మాండేటం అనే లాటిన్ పదము నుండి మౌండి అనే పదము వచ్చినది. దీనికి ఖచ్చితముగా కంపల్సరీ అనే అర్థము వస్తుంది. చివరి పస్కా విందునకు ప్రభురాత్రి భోజనం అని పేరు కలదు. దీనిని మనము పరిశుద్ధ సంస్కారముగా ఆచరిస్తాము. శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, దీనిని ఆచరించునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనడం. ఈ సందర్భంలో గురువయుండి కూడా శిష్యులు పాదాలను కడుగుతాడు. శిష్యులకు కొన్ని ఆదేశాలిస్తాడు. అందుకే ఆదేశ గురువారము, గొప్ప గురువారము అని పిలుస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనాన్ని యూకరిస్ట్ అని కూడా అంటారు. యూకరిస్ట్ అనే పదం యూకరిస్టియో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఇది మనకు మంచి బహుమతి లాంటిది. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని యేసు ప్రభు శిష్యులతో చెప్పెను. రెండవ రాకడలో యేసు వచ్చేంతవరకు దీనిని మనం ఆచరిస్తాం. అటు తర్వాత దీని అవసరం ఉండదు. పశ్చాత్తాపము పొందుకొనడానికి స్వీయ పరిశీలన కొరకు రొట్టె మరియు ద్రాక్షరసాన్ని తీసుకుంటాము. విరిచిన రొట్టె, ఇది మీకోసం విరిగిన నా శరీరం. పస్కా రోజున యేసు ఇలా అన్నాడు, ఇది చాలామంది పాప క్షమాపణ కోసం చిందింపబడిన రక్తము. ఆయన వచ్చు వరకు మనము దీనిని ఆచరిస్తాము. ఆయన రక్తం ద్వారా మన జీవితాలకు విడుదల ఇచ్చాడు. యేసును జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆయన జ్ఞాపకాల ద్వారా మన జీవితాలలో మంచి గుణాలతో నడవాలి.